హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రస్తుతం మనం అమరావతి నేలపాడులో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి భవనాలన్నిటినీ కూడా తయారవుతున్న పరిస్థితి. అయితే ఈ పనితీరు ఏ విధంగా ఉంది, ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందని దీన్ని పరిశీలించడానికి మంత్రి నారాయణ అయితే ఇక్కడికి రావడం జరిగింది. అధికారులతో అయితే సమీక్షా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ప్రధానంగా వర్క్ ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన అధికారులని అడిగి వివరాలు అయితే తీసుకున్నారు. చూసుకున్నట్లయితే పని అయితే చాలా స్లోగా నడుస్తుందని చెప్పి అధికారుల తీరుపై అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పనిలో చూసుకున్నట్లయితే ప్రోగ్రెస్ అంతగా కనిపించటం లేదు. చెప్పిన టార్గెట్కి పని పూర్తయ్యేలాగా ఎక్కడా లేదు, కనిపించటం లేదు అని చెప్పి అధికారుల తీరుపై అయితే ఆయన ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే చూడొచ్చు, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున గెస్టెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి భవనాలన్నీ కూడా తయారవుతున్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లాక్ 3 దగ్గర ఉన్నాము. బ్లాక్ 1, బ్లాక్ 2 మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పని అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. చూడొచ్చు, అమరావతిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాజధానిలో అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి బ్లాక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ పనితీరు ఏ విధంగా ఉంది, ఇక్కడ పని ఏ విధంగా జరుగుతుంది అనేది మంత్రి నారాయణ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఆయన ప్రతి నెలలో కూడా 2-3 భవనాలను ఆయన విజిట్ చేస్తూ అక్కడ పురోగతి ఏ విధంగా ఉంది, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి మొత్తం కూడా అక్కడ అధికారులని, ఇంజనీర్లను అడిగి ఆయన తెలుసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చూసుకున్నట్లయితే నేలపాడులో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ వద్ద అయితే ఆయన తనిఖీలు చేస్తున్నారు. మొత్తం కూడా అధికారులని వివరాలు అడిగైతే తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ పని అయితే చాలా స్లోగా జరుగుతుంది. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్కి మించి చాలా స్లోగా జరుగుతుంది. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇంకొకరిని పెట్టుకుంటామని కూడా ఆయన ఒకంత అధికారులపై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. సో చాలా స్లోగా ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి భవనాల నిర్మాణం జరుగుతుందని చెప్పి ఆయన అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.